ఎవరో వచ్చి ఏదో చేస్తారని కాదు, మన సమస్యను మనమే పరిష్కరించుకోవాలి. మొన్న మా వీడియోస్ మన రామలక్ష్మి గారి ద్వారా కేదారి రాము గారని దుబ్బ నుంచి వచ్చారు, మన నలుగురు వాళ్ళు కాకినాడ మీటింగ్ మీద ఎస్పెషల్లీ అక్కడి నుంచి కాకినాడ రావడం జరిగిందండి. వచ్చిన తర్వాత ఏంటంటే మేము ఆర్టీఏ దరఖాస్తు చాలామంది అవగాహన లేక అప్పుడు చదువుకున్న వాళ్ళు అయితేనే పెట్టాలి, చదువు రాని వాళ్ళు పెట్టకూడదనే ఉద్దేశం కాదండి. మన 73, 74 రాజ్యాంగ సవరణ ప్రకారం గ్రామ సభలు విజయవంతం చేయగలిగితే కనుక మనం ప్రజాస్వామ్యం అమలైనట్లు లెక్కండి. చాలామంది విలేజ్ నుంచి వచ్చారండి. విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళ గ్రామ సభలు ఎంతమంది అటెండ్ అయ్యారండి? గ్రామ సభలు జరుగుతున్నాయండి. అసలు గ్రామ సభలకు వెళ్తున్నారా మీరు? ఎవరైనా గ్రామ సభలో వెళ్ళి మీరు ప్రశ్నిస్తున్నారా? సంవత్సరానికి 4 సార్లు జరుగుతాయి గ్రామ సభలండి. ఆ గ్రామ సభలో గ్రామ సమస్యలు ఏవైతే ఉన్నాయో, సపోజ్ పెన్షన్స్ రాని వాళ్ళకి పెన్షన్స్ రాలేదని చెప్పి మీరు ఎక్కడో బయట కంప్లైంట్ ఇవ్వక్కర్లేదు, గ్రామ సభలో ప్రశ్నించాలి. గ్రామ సభలో మీరు ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని వాళ్ళు పాటించాల్సిన ఆవశ్యకత వాళ్ళకు ఉందండి. ఎందుకంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే, మనం అడగకూడదేమో మనం పంచాయతీలో వెళ్ళడానికి ఏదన్నా వేరే ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఉండాలేమో అనే ఉద్దేశంతో ఉంటారు. కానీ అదైతే ఏం కాదండి. ఓటు హక్కున్న ప్రతి ఒక్కరూ కూడా గ్రామ సభకి వెళ్ళొచ్చు, గ్రామ సభలో ప్రశ్నించవచ్చు, మీ సమస్య మీద మీ పరిష్కారం చేసుకోవచ్చు. సపోజ్ ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఉన్నాయనుకోండి, ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు వస్తే ఎస్సీ ఎస్టీ దాంట్లోనే ఉపయోగించాలి, వేరే వాటికి ఉపయోగించడానికి లేదు. కానీ అలా జరగట్లేదు కదా. జరగట్లేదంటే కారణం ఏంటి? మీరు అడగట్లేదు, మీరు ప్రశ్నించట్లేదు. ప్రశ్నించకపోవడం వల్ల అలా జరుగుతుంది. మీరు ఎప్పుడైతే ఎస్సీ ఎస్టీ సప్లాన్ని దేనికి ఖర్చు పెట్టారు, ఎంత ఖర్చు పెట్టారు, నిధులు వచ్చి అడగడం జరిగింది అనుకోండి, అప్పుడు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే చాలామంది మనకెందుకులే అన్నట్టు ఊరుకుంటున్నారండి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అయితే నేను చెప్తాను. మీకు ఇంట్లో ఏదన్నా ఎలక్ట్రికల్ ప్రాబ్లం కానీ మోటార్ పాడైపోయింది అనుకోండి. మోటార్ పాడైపోతే ఏం చేస్తారు? ఒక ప్లంబర్ని పిలిపించుకొని కొంచెం మోటార్ చూడండి బాబు, సరే పని చేయండి అని చెప్తారు. మోటార్ చూడండి బాబు అని చెప్పి మీరు బయటకు వెళ్ళిపోయి ఈసారి నేను పని చేసి ఇస్తానని డబ్బులు ఇచ్చి వెంటనే ఇచ్చేస్తారా? మీరు ఒకసారి మోటార్ చెక్ చేసుకుంటారండి? మోటార్ పని అయిపోయిందని మీ ఊరినే డబ్బులు ఇచ్చారు కదా, 500 అయింది అనుకుంటామండి. 500 టక్కున కాగితం తీసి ఇచ్చాం కదా. మోటార్ ఎలా పనిచేస్తుంది, మోటార్ రన్నింగ్లో ఉందా లేదా, ఒకవేళ పని చేయకపోతే మిమ్మల్ని అడుగుతామని అన్ని ప్రశ్నలు వేస్తాం. అది మీ డబ్బు కాబట్టి. అలాగే ఇప్పుడు అది మీ డబ్బు, గ్రామాభివృద్ధి సంబంధించిన డబ్బు, మీ డబ్బు, అది మీ డబ్బు వేస్ట్ అయిపోతుంది. వేస్ట్ అయినప్పుడు చేయవలసిన బాధ్యత మీకు లేదండి. మీ గ్రామంలో రోడ్డు వేస్తున్నారు, రోడ్డు వేస్తుంటే ఆ రోడ్డు ఇప్పుడు గ్రామంలో రోడ్డు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు గ్రామంలో ఏంటి, పట్టణాల్లో ఏంటి, మీరు వాళ్ళ రోడ్డు ఇష్టం వచ్చినట్టు వేయడానికి లేదండి. మీ యొక్క పర్మిషన్ తీసుకోవాలి. ఎవరైతే కాపురాలు ఉంటున్నారో వాళ్ళందరి దగ్గర లెటర్ తీసుకోవాలండి. అంటే అనుమతి తీసుకొని రోడ్డు వేయాలి. ఇష్టం వచ్చినట్టు వేయడానికి లేదండి. ఇష్టం వచ్చినట్టు వేస్తే మళ్ళీ అది రోడ్డు వేసాక కూడా రోడ్డుని తగ్గించి ఆ శాంపిల్స్ ల్యాబ్కి పంపించి ఎంతైతే నాణ్యత పాటించారు అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు అండి ఆర్టీఏ ద్వారా. మామూలుగా మీరు ఏదైనా ఆఫీస్కి వెళ్ళి ఏంటి పలానా పంచాయతీ 30 రోజుల్లో సమాచారం రాలేదనుకోండి, ఫస్ట్ ఎపిలేట్కి వెళ్తారు. ఫస్ట్ ఎపిలేట్ కూడా రాలేదనుకోండి, సెకండ్ ఎపిలేట్. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోనూ సెకండ్ ఎపిలేట్ అనేది మనకి రాష్ట్ర కమిషనర్ అంటే మంగళగిరిలో ఉన్నది, అది చేస్తారు. అలాగే ఇప్పుడు పంచాయతీలోనూ మీకు చాలామంది ఆర్టీఏ దరఖాస్తులు పంచాయతీ వాటికే పెడుతుంటారండి. అంటే పంచాయతీలో వచ్చిన ఏమేమి వస్తున్నాయి, ఏం వేస్ట్ అయిపోతున్నాయి, ఏం నిధులు ఎలాగ పక్కదారి పడుతున్నాయని తెలియదు. ఇది వరకైతే సంవత్సరంలో 4 సార్లు గ్రామ సభ జరగాలని పెట్టారు. కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చేసిందంటే నెలకు ఒకసారి ఒక 100 మంది తక్కువ లేకుండా మీటింగ్ పెట్టి వాళ్ళందరి ఫోటోలు మాకు పంపించాలని వాళ్ళ గవర్నమెంట్ డిసైడ్ చేసిందండి. ఇప్పుడు ప్రతి పంచాయతీ బయట బోర్డులోనూ ఈ పంచాయతీలో మీ గ్రామంలో ఎక్కడేం ఖర్చు చేసినా ట్యూబ్లైట్ పోయింది, పలానా వీధిలో ట్యూబ్లైట్ పోయింది, ఆ ట్యూబ్లైట్కి 100 రూపాయలు ఖర్చు అయింది, లేకపోతే పలానా కాలువ దగ్గర దానికి అక్కడ పూడికి తీర్చాము, అది కూడా ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజు లెక్క రాసి మీకు బయట డిస్ప్లే చేయాలి. అలా చేస్తున్నారా? చేయలేదంటే కారణం ఎవరు? మనమే కదా. మనం ఎందుకు అడగలేకపోతున్నాం? చాలామంది విలేజ్లో కూర్చొని యూత్ అంతాను ఆ సినిమాలు బాగున్నాయి, ఈ సినిమాలు బాగున్నాయి, వాళ్ళు అలాగా డ్యాన్స్ చేశారు అంటారు. కానీ ఆ గ్రామం గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఆలోచించాలి. ఎందుకంటే మీ గ్రామాభివృద్ధి మీ చేతిలోనే ఉందండి, ఎవరి చేతిలో లేదు. ఎందుకంటే మీకు ఇస్తున్న నిధులు వేస్ట్ అయిపోతున్నాయి, మీ డబ్బు వృధా అయిపోతుంది, మీరు పన్నుల ద్వారా కట్టే డబ్బులు వేస్ట్ అయిపోతున్నాయి. వేస్ట్ అయిపోతే ఏం చేస్తారండి? ఊరుకుంటారా? అలా ఏదన్నా సరే మనకెందుకులే, మన డబ్బు కాదు కదా అంటారా? పెట్టిన ప్రతి రూపాయి మన దాంట్లో పుట్టబోయే పిల్లల మీద కూడా ట్యాక్స్.
అర్థమైందండి. ఇప్పుడు సంక్షేమ పథకాలు అవి ఇస్తున్నారు. ఆ డబ్బులు ఎవరి డబ్బులో కాదండి, ఎవరి జేబులో డబ్బులు ఇవ్వట్లేదు, ఎవరు దాచుకున్న డబ్బు ఇవ్వట్లేదు, ఎవరు తాతగారి సొమ్ము ఇవ్వట్లేదు, మన డబ్బులు మనం పంచి పెడుతున్నారు. దానికి జవాబుదారులు కూడా ఉండట్లేదు. అలాగా లేకుండా ఉండడానికి కారణం ఎవరంటే మనం అవేర్నెస్గా ఉండి వివేకవంతులుగా ఉండి చేయాలని కోరుకుంటున్నాను. ఒక దరఖాస్తు ఎలా పెట్టాలో అన్న ప్రోగ్రామాన్ని చెప్పి ముగిస్తానండి. 6-1 దరఖాస్తు ఏంటండి? 6-1 దరఖాస్తు అంటే సమాచారం కోసం దరఖాస్తు. చాలామంది ఏం చేస్తారంటే అక్కర్లేనిది ఉన్నది వాళ్ళ మీద ఎవరన్నా ఇప్పుడు పంచాయతీలో కానీ ఎక్కడైనా సరే ఏమైనా అధికారులు మిమ్మల్ని ఏమన్నా కొంచెం ఇబ్బంది పెడితే కనుక అధికారుల మీద కక్ష సాధింపు చర్యల కింద వాళ్ళ అంతు తేల్చాలని చెప్పి అక్కర్లేని సమాచారం 1950 నుంచి ఏం జరిగిందో అడుగుతారు. పోనీ 1950లో సమాచారం ఏం జరిగిందో ఏం చేస్తారు మీరు? అది సమాజ హితమైన అది సామాజిక పరమైన అంశమా? ఆ సమాజంలో ఆ దరఖాస్తు పెట్టడం వల్ల అక్కడ లబ్ధిదారులకి ఏమన్నా లబ్ధి చేకూరుతుందా, లేదంటే గ్రామస్తులకి ఉపయోగం ఉంటుందా, సమాజానికి మేలు జరుగుతుందా? అటువంటిది లేనప్పుడు మనం పెట్టడం ఎందుకండి? మాకు తూర్పుగోదావరి జిల్లాలో బాలరాజు అని అతను రాలేదు, లా ఎగ్జామ్ రాయడం వల్ల రాలేకపోయాడు. అతను ఉపాధి హామీ పథకం పనులు 37 లక్షలు, ఉపాధి హామీ పథకం పనులు 37 లక్షలు ఒక ఆర్టీఏ దరఖాస్తు ద్వారా ఇప్పించారండి, ఒక ఆర్టీఏ దరఖాస్తు ద్వారా. అలాగే సామాజిక పరమైన అంశాలు మనం ఆర్టీఏ పెట్టి సామాజిక లబ్ధి చేకూరిస్తే బాగుంటుంది. పర్సనల్ గ్రెడ్జింగ్తోనూ మీకు ఏదో వాళ్ళ మీద ద్వేషం ఉంటేనే ఆర్టీఏ పెట్టి ఇబ్బంది పెట్టకూడదు. అధికారులకి ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేయాలి తప్ప వాళ్ళని ఇప్పుడు ఈ విధంగా మనం బాగా కష్టపడి పనిచేసే కార్యకర్తలకి ఒక అలాగ మైనస్ సంకేతాలు వెళితే దాని మనకి ఇబ్బంది అవుతుంది. అలా కాకుండా సమాచారం అడిగినప్పుడు 6-1 దరఖాస్తు అని పెట్టాలండి. 6-1 దరఖాస్తు ఎలా చేయాలంటే ఫస్ట్ మీ యొక్క ప్రజా సమాచార అధికారి పిఏఓ ఉంటారు ప్రతి ప్రభుత్వ కార్యాలయానికి. ఆ తర్వాత కార్యాలయం పేరు అంటే పంచాయతీ ఆఫీసు ఎక్కడ, ఏ గ్రామం, ఏ విలేజ్ అని రాస్తారు, స్థలం, చిరునామా రాస్తారు. దాంట్లో మనకు ఆల్రెడీ ఫారం ఫర్ ఆర్టీఏ ద్వారా ప్రింటెడ్ ఫామ్స్ ఉంటాయి. మెంబర్షిప్ అయిన అందరికి కూడా మేము ఏం చేస్తామంటే బేరేట్ బుక్ ఇస్తున్నామండి. బేరేట్ బుక్ బాగా చదివితే కనుక అది 25 పేజెస్ ఉంటుంది. అది చదివితే కనుక చాలా వరకు మ్యాక్సిమం ఈ సబ్జెక్ట్ వచ్చినట్లు లెక్కండి. 6-1 దరఖాస్తు పెట్టినప్పుడు 4 పాయింట్స్ రాయాలి, 400 పదాలకు మించకూడదని. చాలామంది ఏం చేస్తారంటే ఒక వినతపత్రంలాగా ఒక 20 పాయింట్స్ 30 పాయింట్స్ రాస్తారండి. దానివల్ల ఏంటంటే 400 పదాలకు మించకూడదు అన్నప్పుడు ఎక్కువ రాయడం వలన వాళ్ళు పక్కన పెట్టేస్తారు. ఇప్పుడు మీకు 20 పాయింట్లు ఉన్నాయనుకోండి, 5 దరఖాస్తులు పెట్టండి, 5 4 20, 4 పాయింట్స్ మించకుండా రాయండి మీరు. అలాగే మీరు ఏం చేస్తారంటే 6-1 దరఖాస్తు పెట్టిన తర్వాత మీరు ఇంకొకటి ఏంటంటే మండల స్థాయిలో అయితే 5 రూపాయలు, గ్రామ స్థాయిలో డబ్బులు రుసుమేమీ లేదు. అలాగే మామూలుగా అయితే కనుక 10 రూపాయలు కట్టాల్సి వస్తుంది మండల స్థాయి కాకుండా టౌన్ స్థాయి అయితే కనుక. అదే తెల్ల రేషన్ కార్డు ఎవరికైతే ఉందో వాళ్ళకి ఫ్రీ. అంటే ఈ సమాచార హక్కు చట్టం దరఖాస్తు పెట్టినప్పుడు 6-1 దరఖాస్తు పెట్టినప్పుడు 6-1 అంటే సమాచారం కోసం దరఖాస్తు పెట్టినప్పుడు మీరు ఎవరైతే వైట్ రేషన్ కార్డు ఉందో ఆ వైట్ రేషన్ కార్డు జెరాక్స్ ఎంక్లోజ్ చేసుకొని మీరు పంపిస్తే కనుక వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. లేదంటే కనుక మీరు కోర్టు ఫీ స్టాంప్ కానీ లేదా పోస్టల్ ఆర్డర్ కానీ అతికించాలండి. అతికించిన తర్వాత 30 రోజుల్లో సమాచారం రాలేదనుకోండి, సమాచారం రాకపోతే 30 డేస్ తర్వాత దాటిపోతే కనుక మీరు 19(1) అంటే ఫస్ట్ అప్లైట్. ఇప్పుడు సపోజ్ మీరు పంచాయతీకి పెట్టాలనుకోండి, పంచాయతీ పిఓ ఎవరంటే మా ఈఓపిఆర్డి అంటే పంచాయతీ విస్తరణ అధికారి. సహాయ పౌర సమాచారం ఎవరంటే కార్యదర్శి. ఒకవేళ మీరు కార్యదర్శి పెట్టేసారో తెలియక సెక్షన్ 63 ప్రకారం బదలాయించాలి. ఎవరికైతే వాళ్ళ పిఏఓ వాళ్ళకి పంపించాలి. ఆ తర్వాత 19(1) పెట్టినప్పుడు ఎంపీడీఓ అవుతారండి. ఎండిఓ అవుతారు. ఎండిఓ కూడా మనకి 40 డేస్ రాకపోతే కనుక మనం సెకండ్ అప్పీల్కి వెళ్తామండి. సెకండ్ అప్పీల్లో కూడా మీకు రాకపోతే సెకండ్ అప్పీల్లో మనకి పెద్ద దౌర్భాగ్యం ఏంటంటే 6-1 దరఖాస్తు 30 రోజులు టైం ఉంది, కానీ సెకండ్ అప్పీల్కి అంటే మనకి కమిషనర్ పెట్టినప్పుడు టైం లిమిట్ లేదండి. వాళ్ళు ఎప్పుడు పిలుస్తారో నెల అవ్వచ్చు, 6 నెలలు అవ్వచ్చు, సంవత్సరం పట్టచ్చు, అంతవరకు వెయిట్ చేయాలి. అక్కడ కూడా మీకు న్యాయం జరగలేదనుకోండి, న్యాయం జరగకపోతే కనుక లోక్ అదాలత్కి వెళ్తారు. లోక్ అదాలత్లో కూడా మీకు న్యాయం జరగకపోతే అప్పుడు మీరు ప్రైవేట్ కేసు వేసుకోవాలి. అంతేగాని సమాచార చట్టం దరఖాస్తు పెట్టిన తర్వాత వాళ్ళకి ఫోన్లు చేసి గెలుపుతూ కూర్చోకూడదు. ఎందుకు అనవసరం టైం వేస్ట్. పెన్ను కలంతో మన సమాధానం మన కాళ్ళ దగ్గర రప్పించుకోవాలి తప్ప మీరు సమాచారం పెట్టిన తర్వాత దరఖాస్తు పెట్టాక వాళ్ళు ఆఫీస్ చుట్టూ తిరగక్కర్లేదండి. గ్రెడ్జింగ్ నేతల మీద ఎవరో చేయకండి. మీకు కావాల్సిన సమాచారం మాత్రమే తీసుకోండి. అంతేగాని వాళ్ళ మీద గ్రెడ్జి పెట్టుకొని అధికారుల మీద వాళ్ళకి ఏదో కక్షపూరితంగా మాత్రం చేయకండి. సామాజిక పరమైన అంశాలను పెట్టండి. ఇంకో విషయం కూడా 6-1 దరఖాస్తు సమాచారం అడిగినప్పుడు మీకు తప్పుడు సమాచారం ఇచ్చారనుకోండి, తప్పుడు సమాచారం ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ అప్పీల్కి వెళ్లకుండా సెక్షన్ 18 మనకి డైరెక్ట్గా మనం కంప్లైంట్ పెట్టుకోవచ్చు కమిషనర్కి.
అంటే డైరెక్ట్గా ఎప్పుడు కూడా రుసుము మనం 6 మంత్ దరఖాస్తు మాత్రమే రూ. 10 రుసుము పెట్టాలి. తర్వాత 19 కానీ సెకండ్ ఏపీల్ కానీ ఏ రుసుము అక్కర్లేదు, మనం డిస్ట్రిబ్యూట్ పెట్టి సరిపోతుంది. ఇవన్నీ కూడా మేము ప్రతి జిల్లాలో కూడా 1 డే ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెడతామండి. 1 డే ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఆర్టీఏ దరఖాస్తు ఎలా పెట్టాలి, ఆర్టీఏ అంటే ఏంటి, అసలు ఏ అంశాలను మనం ప్రస్తావించవచ్చు. అలాగే ఇంకో విషయం ఏంటంటే 4-1 ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో 4-1 కంపల్సరీ. 4-1 కనుక ఉంటే కనుక 17 అంశాలు ఉంటాయి. అంటే ఆ ఆఫీస్ యొక్క పుట్టుకోవడాలు ఏంటి, ఎవరెవరు పనిచేస్తున్నారు, వాళ్ళ డేటా ఏంటి అనేది ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో 4-1 కనుక అమలు జరిగితే కనుక మీకు 30 రోజుల కంటే 1 వీక్లో సమాధానం ఇవ్వగలుగుతారు. ప్రభుత్వ కార్యాలయంలో 4-1 ఎక్కడ అమలు చేయలేదు కాబట్టి ఇంకా డిలే అవుతుందండి. 4-1 అమలు చేసేలా మనం అందరూ బయట చేసి సమాధానం వచ్చేలాగా మనం చేయొచ్చు. అలాగే ఇంకొకటి నేను కూడా కొంచెం వేరే ప్లాన్ చేసాం. ఏంటంటే ఇప్పుడు మనకి సపోజ్ ఎడ్యుకేషన్ పరంగా ఏదైనా ఆర్టీఐ దరఖాస్తు వస్తే మన ఎంఈఓ గారు ఉన్నారు, అలాగే ఏంటి నెక్స్ట్ ఏంటంటే దరఖాస్తులు మనకి ఎక్కువగా మాకు సమాచారం దరఖాస్తు పెట్టేది ఏంటంటే ఎక్కువగా రెవెన్యూ వ్యవస్థ, వాళ్ళ పట్టాల పాస్బుక్ రాలేదనో, లేదంటే ఇలా ఫ్రాడ్ చేశారు, ఆక్యుపై చేశారు అసలు అటువంటి వాళ్ళు ఎంఆర్ఓ గారు లాంటి వాళ్ళు ఉన్నారు. అలాగే ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్కరు వారు మన సీనియర్స్ మన దగ్గర ఉంటే కనుక మనకి సమాచారానికి త్వరగా మనకి ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఏంటంటే మన గ్యాదరింగ్ మంత్లీ వన్స్ మాత్రం కంపల్సరిగా ఎవరైతే ఇప్పుడు కమిటీ వేస్తాం ఆ కమిటీ ఎంత 1 మంత్ కూడా గ్యాదర్ అయ్యి సమస్యల మీద పరిష్కారం దిశగా ఆలోచిస్తే బాగుంటాయి. మీటింగ్ పెట్టాము వెళ్ళిపోయామని కాకుండా కార్యాచరణ చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. మన ఈ రోజు ఇంత చక్కటి మీటింగ్ కండక్ట్ చేసి ఎంఈఓ గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఆయన ఆల్రెడీ ఒక విత్తనం వేయాలి మేడం. ఇక్కడ నేను ఒక కార్యకర్తగా పదవులు అవసరం లేదు, కార్యకర్తగా సింపుల్ లివింగ్ హై థింకింగ్ అని సామాన్యంగా జీవించు, గొప్పగా ఆలోచించు. మా కాన్సెప్ట్ మా మోటో ఏంటంటే పదవులకు మాత్రం మేము ఉన్నాం చెప్పడానికి, కానీ ఒక సామాన్య కార్యకర్తగా మేము అంతా పనిచేస్తామండి. ఇప్పుడు ఎక్కడైనా మీటింగ్ కండక్ట్ చేసుకుంటే వాళ్ళెవరో నేనైతే స్టేట్ ప్రెసిడెంట్ లేదంటే నేను ప్రధాన కార్యదర్శి లేదంటే జిల్లా అధ్యక్షుడు అనే భేదం లేకుండా మా బ్యానర్ మేము కట్టుకుంటాం, అవసరం కుర్చీలు మేము ఎత్తుకుంటాము, తుడుచుకుంటాము. ఉద్యమ నేపథ్యంలో ఉండాలి తప్ప మనం వేరేలా కాదు. మన పదవులు ఇంపార్టెంట్ కాదు, ఎక్కడైనా సామాన్య కార్యకర్తలు పనిచేయాలి. మన ఐడియాలజీ ఏముందంటే జనాల్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేయాలండి. ప్రతి ఒక్క పనులు ప్రశ్నించేలా ఉండాలి. అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీకి మారుపేరుగా నెక్స్ట్ ఏంటంటే మన ప్రతి ఒక్క పోరాడే ప్రతి ఒక్క కార్యకర్త కూడా మనకి కొంత నాలెడ్జ్ ఆర్టీ అంటే ఏంటి, ఇప్పుడు ఈ మన ట్యాగ్ వేసుకుని వెళ్ళిపోతున్నారు, ట్యాగ్ ఉంది ఎవరైనా అడిగా చూసి ట్యాగ్ అమ్మా ఆర్టీ అంటే ఏంటంటే ఇంకా 6 మంత్ కూడా చెప్పకపోతే చాలా స్ట్రైక్. మేము అనుకునేది ఏంటంటే మేము మా పోరాటానికి అనుకునేది ఏంటంటే మనం దానిలో జరిగిన పోరాటానికి ప్రతి ఒక్క కార్యకర్తగా నాలెడ్జ్ గెయిన్ చేయాలి. ఆర్టీ అంటే కనీస అవగాహన ఉండాలి, భారత రాజ్యం పట్ల కనీస అవగాహన ఉండాలనే ప్రయత్నం చేస్తున్నాం. దానికి మీరంతా సపోర్ట్ చేసి ముందుకు వెళ్ళగలిగితే సమాచారాలకు చట్టం పట్ల ఈచ్ వన్ టీచర్ మీరు నేర్చుకోండి, 10 మందికి నేర్పించండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మేము క్లారిఫై చేస్తాము. కానీ ప్రతి నెల మేము కాకినాడలోనే 1 డే ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినట్టుగానే మీకు వెస్ట్ గోదావరిలో కూడా ఒక డేట్ ఫిక్స్ చేసి 30 మెంబర్స్ లిమిట్. ఇప్పుడు ఎవరైతే కార్యకర్తలు వచ్చారో, ఎవరైతే సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటున్నారో క్యాడర్కి వాళ్ళందరికీ కూడా 1 డే ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తామండి. మార్నింగ్ 10 to ఈవినింగ్ 4 వరకును. అంటే లంచ్ అయిన తర్వాత కూడా సబ్జెక్టు ఆర్టీఏ. ఇప్పుడు సపోజ్ మీ గ్రామం ఉంది, దువ్వ గ్రామంలో ఏదో ప్రాబ్లం ఉంది, సెల్ టవర్ గురించి మనం బయట చేశారు, వాళ్ళు చాలా ఇబ్బంది ఎదుర్కొంటారు. ఒకరైతే చెప్తానండి, ప్రతి ఒక్క కార్యకర్త కూడా సేఫ్ జోన్లో ఉంటారు. మేము ఇక్కడి నుంచి ఫోన్ చేసినట్టు డైరెక్ట్ ఇస్తాం, కానీ సింగిల్గా వెళ్ళకండి, టీం వర్క్ చేయండి. మీకు యూనిటీగా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య మీద వెనకాల 10 మంది తోస్తారు, మీరు వెళ్ళండి అని తోసేసిన తర్వాత ఒక్కరే మిగిలిపోతారు. అలా కాకుండా మీరు ఏదైతే అలా మైండ్ సెట్ ఉన్నారో మీ మైండ్ సెట్కి అనుగుణంగా 10 మంది కూడా సమస్య వచ్చినప్పుడు చివరి వరకు పోరాటం చేసేవాడిని ఎన్నుకోండి. నేను చెప్పేది అదే, మీ ఏదైనా ఒక సమస్య వచ్చిందని కూడా 10 మంది టీం వెళ్తాం. ప్రతి ఒక్క టీంలో ఒక అడ్వకేట్ గారిని పెట్టుకోండి, ఎందుకంటే మన సలహా సూచనలు. ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే కర్నూలు జిల్లాలో ఒక 10-20 మంది మన మెంబర్షిప్ తీసుకున్నాక వాళ్ళకేదో డిఎస్పీ గారు వచ్చి వాళ్ళ కార్డులో తీసుకెళ్లారంటే వీళ్ళు గ్రామ సభగా జనమేకుండా అక్కడ అలర్ట్ చేస్తుంటే మన వాళ్ళంతా వెళ్ళి మన కార్యకర్తలు మేడం నెక్స్ట్ మేము వాళ్ళ కార్యదర్శి చెప్పారంట, మేడం మేము ఉంటాం దగ్గర కండక్ట్ చేస్తాం అనేసరికి వీళ్ళు ఏదో మేము ప్రశ్నిస్తున్నారని చెప్పి అవినీతి బయటపడతారని చెప్పి అందరినీ కార్డు తీసుకెళ్ళారు. అప్పుడు దానిలో ఏం చేశారంటే కర్నూలు ఒక ఆదోని మండలంలో ఒక అడ్వకేట్ గారు పెట్టుకోం. ఆ అడ్వకేట్ గారు వెళ్ళి ఆ ఎస్ఐ గారితో మాట్లాడడం జరిగిందండి. ఎందుకంటే మీ సలహా సూచన మేము అక్కడ ఎక్కడో ఉంటాం, మీకు ఫోన్ చేసే కాకుండా మీకు ఇక్కడ జనమే బలం, జనంతోనే సమాధానం చెప్పొచ్చండి. మీరు ఎక్కడికైనా ఒక పంచాయతీలో ఇంకోటో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీరు ఒక్కరో దరఖాస్తు కాకుండా మీతో కూడా ఒక 10 మంది మీకులాగా అంటే ప్రశ్నించే గొంతులు ఒకరు అరిస్తే ఒక మాటలా ఉంటుంది, 10 మంది కలిస్తే ఉద్యమం అవుతుందండి.
10 మందితో వరిస్తే ఇప్పుడు మిమ్మల్ని ఒకరిద్దరిని మిమ్మల్ని నిర్ణయిస్తారు. 10 మంది మీద కూడా వాళ్ళని తిరుగుబాటు చేయలేరు కదా. 10 మంది మీరేమి మీ ఇంట్లో పెళ్ళి నా ఇంట్లో పెళ్లి కదా, సమాజ శ్రేయస్సు గ్రామాభివృద్ధి డబ్బులు అడుగుతున్నారు, గ్రామాభివృద్ధి సంబంధించిన లెక్కలు అడుగుతున్నారు. అది మీకు చెప్పాలి, చెప్పేదానికి ప్రయత్నం చేయాలి. అంతేగా నాకెందుకునే అనుకుంటే మనం ఎప్పటికీ ముందుకు వెళ్ళలేము, ఇలాగే ఉండిపోతాం. ప్రజాస్వామ్యత అమలవదు, ప్రజాస్వామ్యం తూట్లు పొడుస్తున్నారు, రాజ్యాంగాన్ని సేమ్ టైం రాజ్యాంగాన్ని తూట్లు పొడితే ప్రజాస్వామ్యం తూట్లు పొడిచినట్టే. ఇప్పుడు మనం ఎందుకు ఉపయోగిస్తున్నాం సమాచార చట్టం అనేది? రాజ్యాంగం అమలు కాని చోట సమాచార చట్టాన్ని ఉపయోగించి మనం రాజ్యాంగం అమలేలా చేసుకుంటున్నామండి. రాజ్యాంగం కరెక్ట్గా అమలైతే సమాచార చట్టం పని ఉండదండి. అది చిన్న లాజిక్ చెప్తాను నేను. మీరు ఆర్టీఐ పెట్టే పని ఉండదు. ఎప్పుడు మీరు గ్రామ సభలో సంవత్సరానికి 4 సార్లు చదివే గ్రామ సభలో మీరు ప్రశ్నించగలిగితే, ఇప్పుడు సమాచారం అడిగినప్పుడు మీరు తీర్మానాలు రాసుకుంటారండి. ఈ జాన్యువరిలో తీర్మానం జరిగింది, జాన్యువరిలో తీర్మానం ఏమేం చేసుకున్నారు, మీకు స్కూల్ బిల్డింగ్ బాగాలేదు, లేదంటే కనుక ఎస్సీ ఎస్టీ సభ్యులు అనేది వేరే చోట మళ్ళీ ఇచ్చారు, అయితే ఆ రోడ్లు బాగా తీర్మానం చేసుకుంటారు. జనవరి 2 మీటింగ్ జరుగుతుంది, జనవరి మీటింగ్ గ్రామ సభ జరుగుతుంది. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 14th ఒక గ్రామ సభ జరుగుతుంది. గ్రామ సభలో జనవరి నెలలో ఏమేమి తీర్మానాలు చేసుకున్నారు, ఆ తీర్మానాలు అమలయ్యా లేదా అని ఏప్రిల్ 14 జరిగే గ్రామ సభలో మీరు ప్రశ్నించాలి. అమలు ఎందుకు అమలు అవ్వలేదు, కారణం ఏంటి, అది అమలు అయ్యేలాగా ముందు కంపల్సరిగా డబ్బు వేస్తానండి. పలానా గ్రామ సభ పలానా జరుగుతుందని గ్రామంలో అందరితో చాటింగ్ వేస్తారు. అది కాకుండా మీ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదివితే గవర్నమెంట్ స్కూల్లో కూడా పిల్లలతో కూడా పోస్టర్స్ అంటించి గవర్నమెంట్ పిల్లలతో కబురు పెట్టిస్తారు ఇంటి పేరెంట్స్కి, గ్రామ సభ జరుగుతుందని మీ పేరెంట్స్ రావాలి. అలా జరుగుతుందా? జరగట్లేదు. అంటే కారణం మనం అడగట్లేదు. మనకి ఎందుకులే, ఎవరు పట్టుకొని బిజీలో ఉంటారు, ఈవినింగ్ వచ్చేసరికి టీవీ కత్తుకుపోతారండి. కనీసం కొంచెం ఆలోచించండి, సమాజం ఏదో చేయాలి సమాజానికి. నేను మానవుడిగా మానవుడిగా పుట్టినందుకు, మనిషిగా పుట్టినందుకు నేను మానవత్వంగా మెలిగి ఏదో చెయ్యాలనే తపంతో మీరు, అంటే ఇప్పుడు సపోజ్ అంబేద్కర్ గారిని లేకపోతే రాజ్యాంగం లేదు మనకి అంటే అస్తమానం అంబేద్కర్ గారిని మీరు అంటే నిజంగా ఈ రోజు ఇలా మహిళగా నేను చెప్తున్నానంటే అంబేద్కర్ గారు నా దేవుడు అని చెప్తాను, ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి. ఖురాన్, బైబిల్, గీత ఎంత గొప్పదో అంతకంటే గొప్ప తలరాత్రులు మార్చేది ఇది. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇందిరాగాంధీ గారు చట్టసభలో విడోస్ని దేవాలయంలోకి ఎంటర్ అవ్వకపోతే రాజ్యాంగం అనే అధికారం, అంటే రాజ్యాంగం ద్వారా ఆవిడ ప్రధానమంత్రి పదవి వచ్చింది, ఆ ప్రధానమంత్రి ద్వారా లోపలికి వెళ్ళారు. అలాగే ఈ రోజు మహిళలు అంతరిక్షయానం చేసినా ఇలా కూర్చున్నా సరే నేనైతే అంబేద్కర్ గారిని చెప్తానండి. అది మస్తుగా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా డ్యామ్ షూర్గా చెప్తున్నానండి. ఎందుకంటే మనకి మన తలరాతలు దేవుడు రాస్తారంటారు, కానీ మన అందరి తలరాతలు ప్రతి ఒక్క పౌరుడు తలరాతలు మార్చేది భారత రాజ్యాంగం. అది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని దాని మీద అవగాహన పెంచుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నానండి. అలాగే ఇప్పుడు నెక్స్ట్ మా రామలక్ష్మి గారు 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత మీకు మిగతా కూర్చున్న ఆడియన్స్కి ఎవరికి అవకాశం ఇవ్వకపోవడం, టైం అవుతున్న కారణంగా కార్పొరేషన్ వచ్చారు కాబట్టి ఇంకొక 15-20 నిమిషంలో సమయం ముగిస్తామండి. అలాగే ఇప్పుడు తడుపు మండల కమిటీకి అనౌన్స్ చేస్తామండి, ఎవరైనా మెంబర్షిప్ అయితే అవ్వచ్చు మీరు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే షార్ట్లీ మన ఎంఈఓ ఆధ్వర్యంలోనే 1 డే ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెడతాం సార్. మనం వేరే కూడా మాట్లాడాను నేను. ఏం లేదు, 1 డే ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటే మాకేదో నేను కలిసి వచ్చేస్తుంది అలా కాదు. మేము అక్కడి నుంచి వచ్చే ఒక రోజు టైము మాకు ఇది అవుతుంది, ఎంతో కొంత చెయ్యాలి. మన ఎంఈఓ గారు ఒక రామలక్ష్మిగా చెప్పిన తర్వాత చాలా యాక్టివ్గా మేడం చేద్దాం మేడం, నాకు పదవులు వద్దు ఏమి వద్దు, నేను మీటింగ్ కండక్ట్ చేస్తాను మేడం అని చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆయనకి మన అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అటువంటి ఎంఈఓ గారు మనకు ఇంకా ఎక్కువ మంది మనకు వస్తే కనుక ఎంతో కొంత మనం మంచి చేయగలుగుతామని ఉద్దేశపడినది. ఆ ఉద్దేశానికి ఒకరి వల్ల పని అవ్వదు, టీం వర్క్ చేయాలి. మనం ఒకరి వల్ల పని అవుతుంది, 10 మంది కలిస్తేనే కొంచెం అవుతుంది. నేను పెట్టేది దరఖాస్తు అనకాకుండా ఆ దరఖాస్తు ఏమి ఇబ్బంది పడి 10 మంది కార్యకర్తలు అటెండ్ అయితే దాని రిజల్ట్ ఉంటుందండి. లేదా చేసిన కార్యకర్త కూడా వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు. మాకు అక్కడ కడపమంలో 3 గ్రాములు ఇలాగే చేపల చెరువు నైట్కి 800 కేజీలు పడే చేప కూడా నైట్ అమ్మేసుకున్నారు. 4 లక్షలు వచ్చేదానికి వాడు ఆఫీస్ అమ్మేసుకున్నారు. అంబేద్కర్ సార్ వాళ్ళ మీద అతనికి కేసులు అయిపోయింటే మేము వెళ్ళాం టీంలో, కాశీ బాలయ్య గారు మేమంతా వెళ్ళేసరికి అక్కడ విజిలెన్స్ వాడు కూడా అక్కడ విజిట్ చేయడం జరిగింది. డిప్యూ గారు వచ్చారు, మేము మాట్లాడాం. వెంటనే ఇంతమంది వెనకాల ఇంత శక్తి ఉన్నారని చెప్పి, నేను ఒక్కడో కాదు చాలా మంది జనం ఉన్నారు, జనబలంతో ఉన్నారని చెప్పి ఆ వెంటనే నాకు చేపల చెరువు దగ్గరికి వెళ్ళి వెంటనే ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్న దానికి ఆయన చుట్టుపక్కల అంతా తెలిసి నేసి రిజల్ట్ ఇచ్చారండి. అప్పుడు వాళ్ళందరూ మాకు ఫోన్ చేయడం మొదలు పెట్టారు, మేడం మీరు చూడండి, కొంచెం అలా చూడండి మాకు ఉద్యోగం పోతుంది. అప్పుడు మరి డబ్బు తినేసినప్పుడు లేదండి, అప్పుడు ఆ భయం లేదా, భారత రాజ్యాంగం ఒట్టు పెట్టుకున్న పదవులు అప్పుడు లేదా అంటే అప్పుడు తెలియదా? అంటే దెబ్బ తగిలినప్పుడు నొప్పి వచ్చినప్పుడు బాధ వస్తుంది, ఆ దెబ్బలు తగిలించి ఎంతమంది బాధపడుతున్నారు? ఆ విధమైన ఈవెంట్స్ కలిగించాలండి. అలాగే మేము ఇప్పుడు మన కార్యకర్తలుగా కాకుండా అధికారులు కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెడుతున్నామండి. మేము మన కాకినాడ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కలవడం జరిగింది.
సమన్వయ కమిటీలు ఉంటాయండి. సమన్వయ కమిటీలో జిల్లాలో ఆర్టీఐ దరఖాస్తు పెండింగ్ లేకుండా అది మన ఆర్టీఐ కార్యకర్తలో వాళ్ళు మెంబర్స్ ఉంటారు. దానికి కోఆర్డినేటర్ కలెక్టర్ గారు వ్యవహరిస్తారండి. అలాగా ఈ ఆర్టీఐ ఆదేశం ఒకటి తీసుకుంటారు. ఆ తీసుకున్న వాళ్ళు మన కోరంపర ఆర్టీఐ వెళ్తే బాగుంటుందని మా ఆలోచనతో మేము ప్రయత్నం చేసి బాగా రెస్పాండ్ అయ్యారు. తూర్పుగోదావరి జిల్లాకి వాళ్ళంతా కూడా అధికారులకు ట్రైనింగ్ ఇవ్వాలని అడిగారండి. షార్ట్లీ ఇక్కడ మేము పంచాయతీరాజ్ వాళ్ళకి కొవ్వూరులో మీటింగ్ పెట్టుకోవడానికి ఒక 50 మెంబర్స్ తోటి వాళ్ళు సబ్జెక్ట్ చెప్పమని అడిగారు. అంటే కార్యకర్తలకి ఎలా పెట్టాలో దరఖాస్తు ఎంత అవసరమో అధికారులు కూడా కార్యకర్తల నుంచి వచ్చేదాన్ని సమాధానం ఎలా ఇవ్వాలో తెలియట్లేదు. అవగాహన లేక అది కూడా ఎలా ఇవ్వాలో మనం చెప్పడం అడగడం జరిగింది. ఆ మీటింగ్ కూడా మీకు రావచ్చు, మేము చెప్తాము. షార్ట్లీ ఒక 10 daysలో నెక్స్ట్ మంత్లో మీరు 1 day ట్రైనింగ్ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తే మేము అరేంజ్ చేస్తాము. 13 members లిమిట్. ఎందుకంటే 13 members లిమిట్ ఎందుకంటే 100 మంది ఇవ్వడం వల్ల సబ్జెక్టు ఎవరికి వెళ్ళదు. 13 members అనుకోండి ఆ సబ్జెక్ట్ మన చాలా బాగా కాకినాడలో బాగా జరిగింది. ఆ వీడియోస్ కూడా పెడతాము. ఫస్ట్ మేము మన భారతీయ టీవీ ఇక్కడ జరిగిన ప్రతి ప్రోగ్రామ్ కూడా భారతీయ టీవీలో మేము దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుందండి. మీరు ప్రతి ఒక్కరు కూడా ఆండ్రాయిడ్ ఫోన్ తీసి వారధి టీవీ అని చేసుకున్న తర్వాత వారధి టీవీ ఓపెన్ అయినప్పుడు దాని మీద మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పెడితే మేము చేసిన ప్రతి యాక్టివిటీ కూడా మీ యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది. అది మన టీవీ మనం చూసుకోకపోతే పక్కన చూడరు కదా. మనం చేసే యాక్టివిటీ జనాల్లోకి వెళ్ళాలి. ఎవరైనా ఈరోజు మీటింగ్ రాని మిస్ అయిన వాళ్ళు కూడా వారధి టీవీ ద్వారా వీక్షించడం ఒకే ఒక ఉద్దేశంతో నేను చెప్తున్నాను.